ఈ వీడియోలో నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఎలా స్పెండ్ చేసామో చూపిస్తాను. మేము ఈరోజు లంచ్లోకి జొన్న రోటీ, మటన్ కర్రీ అండ్ గోంగూర చట్నీ విత్ సమ్ సలాడ్, కుకుంబర్ తీసుకున్నా. ఈరోజు లంచ్ చేసిన తర్వాత నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకున్నా. ఈ మధ్య ఈవినింగ్ టైం నా ఫేవరెట్ టైం, ఎందుకంటే డెలివరీ తర్వాత స్లోలీ నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేశాను. వెయిట్ లాస్ కోసం హెవీ వర్కౌట్స్ కాకుండా సింపుల్ వాకింగ్తో మొదలుపెట్టాను. బాబుని చూసుకుంటూ నా హెల్త్ని కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి ఈ స్మాల్ స్టెప్ నాకు చాలా ఇంపార్టెంట్. రోజు కొంచెం టైం తీసుకొని ఇలా వాక్కి వస్తే బాడీ కూడా చాలా లైట్గా ఫీల్ అవుతున్నా అండ్ మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫస్ట్లో కొంచెం టఫ్ అనిపించింది, కానీ ఇప్పుడు స్లోలీ హ్యాబిట్ అయిపోయింది. నాకు కొన్ని స్వీట్స్ తెచ్చారు, అవి చూస్తుంటే తినాలనిపిస్తుంది. బట్ నాకు ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం షుగర్ కూడా అటాక్ అయింది. సో డాక్టర్ నన్ను చాలా కేర్ఫుల్గా ఉండమన్నారు. కాబట్టి ఇప్పటికైతే నేను షుగర్ థింగ్స్ ఏం తినట్లేదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నా గోల్ ఏంటంటే హెల్తీగా ఉండాలి అండ్ స్ట్రాంగ్ మమ్ కావాలి. దాంతోపాటు వెయిట్ లాస్ కూడా స్లోలీ వస్తుంది అనుకుంటున్నా. ఇలాంటి స్మాల్ స్టెప్స్తోనే బిగ్ చేంజెస్ వస్తాయి కదా. సో కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అండ్ స్ట్రాంగ్ మమ్ అవుతాను అండ్ నా బాబుని కూడా బాగా చూసుకుంటాను. నాది సి సెక్షన్ డెలివరీ కాబట్టి నేను ఆల్మోస్ట్ 6 to 7 months రెస్ట్ తీసుకున్నా. నాకు మెటర్నిటీ లీవ్ 6 months వచ్చింది. నేను డెలివరీ బిఫోర్ ఒక 10 days బిఫోరే మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను. డెలివరీ అయ్యాక 6 months తర్వాత నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నేను వాకింగ్ స్టార్ట్ చేశాను. చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసుకోమన్నారు, అవి నేను నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటికైతే నేను డైలీ 1000 steps to 1500 steps స్టార్ట్ చేశాను. మెల్లిమెల్లిగా స్లోగా నేను 2000, 5000 అలా స్టెప్స్ ఇంక్రీజ్ చేస్తాను. వాకింగ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో మాకు ఫ్రూట్స్ కనిపిస్తే తీసుకున్నాము. డెలివరీ టైంలో నేను ఆల్మోస్ట్ 100 kgs రీచ్ అయ్యాను. నా గోల్ అయితే 65 kgsకి రీచ్ కావాలి. దానికోసం నేను డైట్ అండ్ వాకింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను. నా వెయిట్ లాస్ జర్నీ పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.